హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ గోపిపదిని. ఇవాళ ఎకానమీకి సంబంధించి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనకు సంబంధించిన ఒక పథకాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ వీడియోలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనకు సంబంధించిన పథకాన్ని మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి ఎంపికైన జిల్లాలు ఏవి అంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి మరియు అదేవిధంగా తెలంగాణ నుంచి కొన్ని జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. ఆ జిల్లాలు ఏంటి అంటున్నాడు. అదేవిధంగా ఆ జిల్లాలకు నియమితులైన నోడల్ అధికారులు ఎవరు, ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి అంటున్నాడు. సో ఇందులో భాగంగా కనుక చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక జిల్లా గుంటూరు జిల్లా అనమాట. అంటే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన జిల్లా గుంటూరు అయితే, తెలంగాణ నుంచి ఎంపికైన జిల్లా నాగర్ కర్నూలు జిల్లా అనమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా ఎంపికైంది. అదేవిధంగా తెలంగాణ నుంచి నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ నుంచి ఒకటే ఒక జిల్లా నాగర్ కర్నూలు. ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా. ఇందులో భాగంగా ధనధాన్య కృషి యోజనకు భాగంగా దేనికి సంబంధించింది పథకం అంటే, వ్యవసాయ రంగానికి సంబంధించింది అనమాట. దేనికి సంబంధించింది పథకం? వ్యవసాయ రంగానికి సంబంధించింది. అయితే ఈ నోడల్ అధికారులు ఎవరు అంటున్నారు. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే ఒకసారి నోడల్ అధికారులు, ఇది ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనకు నోడల్ అధికారులు ఎవరంటే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు అనమాట. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనకు నోడల్ అధికారులుగా ఉన్నారు. అసలు ఏంటి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి కనుక చూసుకుంటే, పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా పర్యావరణ అనుకూల వ్యవసాయం అంటే సస్టైనబుల్ సుస్థిరతకు సంబంధించి పర్యావరణం ఎన్విరాన్మెంటల్ను కాపాడాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ను కాపాడాలి, సహజ వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహం, రసాయనాల వినియోగం తగ్గించడం. సహజ వ్యవసాయ పద్ధతులు అంటే ఏంటి? ఇక్కడ మనం సేంద్రియ వ్యవసాయం అనమాట. సేంద్రియ వ్యవసాయానికి సంబంధించింది. సో సహజ వ్యవసాయ పద్ధతులను వాడాలి, రసాయనాల వినియోగం ఏవైతే ఉందో వాటిని తగ్గించాలి, అంటే ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించాలి, మరియు ఆహార భద్రతతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఆహార భద్రత పెరగడమే కాదు, రైతుల యొక్క ఆదాయం కూడా పెరుగుతుందన్నమాట. ఇది ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలన్నమాట. సో ఒకసారి కనుక సంక్షిప్తంగా కనుక చూసుకుంటే, పథకం పేరు ఏంటి? ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనమాట. సో ప్రారంభించిన సంవత్సరం ఏంటి అంటే 2024 సంవత్సరంలో ప్రారంభించారు, 2024లో. సో ఈ పథకాన్ని అమలు చేసే శాఖ అంటున్నాడు. ఏది అమలు చేసే శాఖ అంటే వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వారు ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను అమలు చేయడం జరుగుతుందన్నమాట. సో అసలు ఏంటి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇందాక చూసినట్టే. సో వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, రైతుల యొక్క ఆదాయాలను పెంచడం, సేంద్రియ మరియు స్థిరమైన సేంద్రియ ఉత్పత్తులు అనమాట. అంటే కృత్రిమ ఎరువుల స్థానంలో సేంద్రియ మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం అనమాట. సో ఇది ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనకు సంబంధించినటువంటి ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇందులో భాగంగా కనుక క్వశ్చన్స్ తీసుకుంటా, అంటే ఒకవేళ కనుక ఈ క్వశ్చన్ దీని నుంచి ప్రధానమంత్రి ధనధాన్య DDKY ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన నుంచి ఒకవేళ కనుక క్వశ్చన్స్ అడగాలి అంటే ఇందులోనే భాగంగా అడుగుతాడనమాట. సో క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? PMDDKY యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటున్నాడు. ఏంటి అంటే అక్కడ ఆప్షన్ బి ఏంటి? వ్యవసాయ ఉత్పత్తిని పెంచి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడం అనమాట. వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలి, అదేవిధంగా రైతుల యొక్క ఆదాయాన్ని 2 times అంటే రెట్టింపు చేయాలన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను అమలు చేసే శాఖ అంటే మంత్రిత్వ శాఖ అడుగుతున్నారు. ఎవరు? వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందాక చూసాం కదా, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వారు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను అమలు చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి
ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో ఏ అంశం ప్రాధాన్యతగా ఉంది? ఏ అంశం? అంతే కదా, సేంద్రియ వ్యవసాయం. ఏంటి ఇక్కడ అంటే ఎరువులు, అంటే ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించాలి. ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని పెంచాలన్నమాట. ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని పెంచడమే ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన యొక్క భాగం అన్నమాట. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 2024లో 2024 సంవత్సరంలో ప్రధానమంత్రి DDKY ప్రారంభమైందనమాట. ఇయర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇయర్, అడగచ్చు. 2024లో ప్రారంభమైంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనకు సంబంధించింది. సో ఇందుట్లో మెయిన్గా అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్లో కనుక మెయిన్గా చూసుకుంటే రేపొద్దున ఎగ్జామ్లో ఒకవేళ అడగాలి అనుకుంటే మెయిన్గా కనబడే క్వశ్చన్ ఏంటి అంటే ధనధాన్య కృషి యోజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి ఎంపికైన జిల్లాలు ఏంటి? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా, తెలంగాణ నుంచి నాగర్ కర్నూలు జిల్లాలు ఎంపికయ్యాయి. తెలంగాణ నుంచి నాగర్ కర్నూలు జిల్లా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా అన్నమాట. గుంటూరు జిల్లా ఎంపికయ్యాయి. సో ఇది ఫ్రెండ్స్ టుడే ఎకానమీకి సంబంధించి ఒక పథకం. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.